సర్లే నేను చెప్తా అంటే నవ్వుతా అంట బాగుంటుంది. చెప్తాను నవ్వు. హలో ఎవరివన్, మేము డైరెక్టర్ సీజన్ అని ఒకటి స్టార్ట్ చేసాము. డైరెక్టర్ సీజన్ ఒకటి స్టార్ట్ చేసాం. 6 ఎపిసోడ్స్, 6 డైరెక్టర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క డైరెక్టర్ గురించి. ఏం లేదు అంటే ఎందుకు కొంతమంది డైరెక్టర్స్ ఎందుకు అంత స్పెషల్, వాళ్ళ మూవీస్ ఎందుకు అంత ప్రజలను ఆకట్టుకున్నాయి, ప్రతి ఒక్క డైరెక్టర్ యొక్క గొప్పతనాలు, వాళ్ళు చేసిన ఇంట్రడ్యూస్ చేసిన కొత్త కొత్త పనులు ఏమేమి ఉన్నాయి వాటన్నిటి గురించి మాట్లాడాలని అనుకుంటున్నాం. ఇది ఫస్ట్ ఎపిసోడ్. రాము గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్. నా తమ్ముడు ఏసీ మనోజ్ కుమార్. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి రాము గురించి. రాము అంటే ఎవరో కాదు, రామ్ గోపాల్ వర్మ. DRGV, వన్ అండ్ ఓన్లీ పర్సన్. రాము గురించి మాట్లాడాలంటే రాము 1989లో స్టార్ట్ అయినాడు కదా, అందరికీ తెలిసిండేది. నవ్వేకేం లేదు. శివ 1989లో రిలీజ్ అయింది. దాంట్లో హీరో నాగార్జున, మా ప్రొడ్యూసర్ వెంకట్ వాళ్ళన్న, అన్నపూర్ణ స్టూడియోస్, రాము డైరెక్టరు, హీరోయిన్ అమల. ఒకటి విషయం ఏదో వచ్చా, ఇది శివ సినిమా కెమెరామెన్ ఎవరు వచ్చా, ఫస్ట్ తేజ చేయాలనుకున్నానంట. తేజ కాకుండా ఇంకొకరు ఉన్నారు, ఆయన పేరు ఏదో మర్చిపోయినా అప్పుడు కాబట్టి. ఆ కెమెరామెనే క్షణక్షణంకి ప్రొడ్యూసర్ అనమాట. ఏదో ఇద్దరు తేజ చెప్పినట్టు ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా చెప్పమంటే ఇంకేదో ఒకటి చెప్తానే నవ్వుతానే ఉంటాడు. నా తమ్ముడు నవ్వుతానే ఉంటాడు. వదిలేసండి. కొద్దిగా సీరియస్ మ్యాటర్. ఇప్పుడు సత్య సినిమా నేను చాలా సైలెంట్గా చాలాసార్లు చూసిన. సత్య సౌండ్ పెట్టుకుంటే అంట డైరెక్ట్ ఇప్పుడు మేము ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటాను. దానికోసం కొన్ని రీసెర్చ్లో భాగంగా సైలెంట్గా కొన్ని మూవీస్ చూడాలనుకుని సత్య చూడడం జరిగింది. అది చూడలేం కదా. నేను ఎట్లా చూసినానంటే, అది నాకు బీటెక్లో ఉన్నప్పుడు ల్యాబ్లు ఉంటాయి మనకి, ఐటీ వర్క్షాప్ ల్యాబ్ కానీ ఏదో ఒకటి, ఎంఎల్ ల్యాబ్ కానీ ఏదో ఒకటి. నేను కూడా సత్య ఒక 1/2 అవర్ చూసిన. నువ్వు ఎక్కువ నేను ఒక 2-3 టైమ్స్ చూసిన. మొత్తం ల్యాబులు 3 అవర్స్ ఉంటే 3 అవర్స్ దానికే కేటాయించి, ఏమీ టర్బోసి ఓపెన్ చేసేది లేదు, విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసేది ఏం ఓపెన్ చేసేది లే, ఓన్లీ మూవీ పెట్టుకునేది చూసేది. అందరూ ఉంటారు, సౌండ్ తగ్గించేసుకుని. అట్లా నేను చూసినప్పుడు చాలా విషయాలు గమనించిన. సత్య స్టార్టింగ్ నుంచి అంటే విజువల్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఎవరైనా యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా రీసెర్చ్లో భాగంగా ఏదైనా మూవీ సైలెంట్లో చూడాలనుకుంటే మాత్రం నేనేం చెప్తానంటే సత్య చూడండి. సత్య తర్వాత రామోదే మీరు స్పెషల్గా చూడాలనుకుంటే అంతం చూడండి. అంతం కరెక్ట్. నేను అదే చెప్తాను. సత్యకి అంతం అంటే గుర్తొస్తుంది. సత్యకి అంతంకి ఒక పోలిక ఇది రామునే బయటపెట్టిన విషయము ఏంలే. సత్యకి అంతంకి పోలిక ఏమంటే, అంతం సినిమా ఫ్లాప్ అయింది. నాగార్జున హీరో, ఊర్మిళ హీరోయిన్. అంతం సినిమా ఫ్లాప్ అయింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్టోరీ లైన్ ఒకటి సోల్ అనేది ఉంటుంది కదా స్టోరీ లైన్కి, అదే తీసుకొచ్చి సత్య తీసినాడు. అది రామునే చాలాసార్లు చెప్తున్నాడు అనుకుంటా. అది మొత్తం కొద్దిగా చిన్న చేంజ్ ఏమంటే, ఊర్మిళ లాస్ట్లో, అంతం సినిమాలో ఊర్మిళ లాస్ట్లో నిజం నాగార్జున క్రిమినల్ అని తెలిసినా కూడా ఇష్టపడి సరే ఓకే, అది ఎట్లా తెలుస్తుందంటే వాళ్ళన్న పోలీస్ ఆఫీసర్ కాబట్టి తెలుస్తుంది. యాక్సెప్ట్ చేద్దాం అనుకొని ఇంకా తిరిగి ప్రేమిద్దాం అనుకున్న క్షణంలో హీరో చనిపోతాడు. దీంట్లో అట్లా కాదు. జేడీనే వచ్చి ఇట్లా ఊర్మిళతో నిజం చెప్పేసి కలిసిపోదాము అని ఎంత ప్రయత్నించినా ఊర్మిళ డోర్ తెలుసుకోకుండా క్రిమినల్ లాగే చూసి సినిమా ఎండ్ అవుతుంది. ఇది దీనికి ఉన్న సేమ్ కామన్ పాయింట్, స్టోరీ లైన్ సేమ్. సత్యలో నేను గమనించింది ఏంటంటే, మీరు సత్య చాలా వరకు మీరు చూస్తే సత్య ఒక చీకటి బతుకుల యొక్క జీవితం. చీకటి బతుకుల్లో కూడా ఇంత ఆనందమైన జీవితం ఉంటుందని మొదటిసారి ప్రజెంట్ చేసిన డైరెక్టర్ ఎవరంటే రాము.
నాకేమనిపిస్తుంది అంటే నేను చాలా రా సినిమా, చాలా అసలు డెకరేషన్ ఉండదు, ఫాస్ట్ ఎడిటింగ్ అని, కలర్ గ్రేడింగ్, పిచ్చి పిచ్చి కలర్ గ్రేడింగ్ అని, ఫాస్ట్ ఎడిటింగ్ అని, కుళ్ళు జోకుల డైలాగులు కానీ, అవన్నీ ఏమీ లేవు, కొన్ని చెత్త సీన్లు కానీ అట్లా ఏమన్నా రా సినిమా, ఫుల్ సీరియస్ సినిమా. నీకు విజువల్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. కావాలంటే యంగ్ ఫిల్మ్ మేకర్స్ రీసెర్చ్ లో భాగంగా చూడాలనుకుంటే చూడండి, చాలా ఫుల్ రా మెటీరియల్ అది. సత్య సినిమాలో నాకు ఒక సీన్ నేను కనుక్కోలే, అది నా తమ్ముడు కనుక్కోండేది, తనే చెప్తుంది నేను. గన్ సీన్ మన థియేటర్లో గన్ సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా, అది చెప్పు. అది సత్య సినిమాలో థియేటర్ సీన్ ఉంది కదా ప్రేమ్. థియేటర్ సీన్లో ఊర్మిళ జేడి పోలీసు వాళ్ళంతా మొత్తం థియేటర్ అంతా రౌండ్ ఆఫ్ చేసినాక ఆ నుంచి తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. అప్పుడు జేడీకి ఒక ఆలోచన వస్తుంది, ఓహో గన్ ఇక్కడ కింద ఫైర్ చేస్తే వెళ్ళిపోతాం కదా అనే ఆలోచన వచ్చి కింద ఫైర్ చేస్తాడు. ఆడు ఏమంటే ఊర్మిళ తెలిసిపోతుంది కదా, గన్ను కింద ఫైర్ చేస్తే ఆ మాత్రం సౌండ్తో తెలుసుకోలేమా, ఇది రాము కానీ ఇంకొకరైనా కానీ. చాలామంది రాము ఈ విషయాన్ని ఇల్లాజికల్గా ఉంది అని కనుక్కొని అక్కడున్న సపోర్టివ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో అనురాగ్ కానీ, అదే మూవీలో కళ్ళు మామగా క్యారెక్టర్ చేసిన కళ్ళు మామ వీళ్ళంతా ఏం చెప్తున్నారు సార్, ఇల్లాజికల్ గా ఉన్న అది. కానీ ప్రజలంతా ఏం చూస్తారంటే హీరో విలన్ నుంచి అంటే పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవడమే దృష్టిలో పెట్టుకొని చూస్తారు, కానీ ఊర్మిళకి వీడు తెలుసా క్రిమినల్ అని తెలియదా అని ఆలోచించారు. అందుకు పెట్టేద్దాము చాలా సేపు డిస్కషన్ తర్వాత ఈ సీన్ డిజైన్ చేసినారు. ఈ సీన్ తమ్ముడు కనుక్కొని నాకు చెప్పిన తర్వాత ఊర్మిళకి తెలియదా, ఊర్మిళ తెలుసుకోలేదా అని కనుక్కున్న తర్వాత అవును కదా కరెక్ట్. ఒక పోలీస్ ఆఫీసర్ ఏమో ఎవరు ఒక అతను రామ్ గోపాల్ వర్మకు ఫోన్ చేసి ఈ డౌట్ అడిగితే ఇంతమంది ఆడియన్స్కి, ఇంత వందల మంది ఆడియన్స్ చూసినప్పుడు ఎవరికి రాని డౌట్ నీకెట్లా వచ్చింది కానీ చాలా షాక్ అయినా అని అది ఏదో ఇంటర్వ్యూలో చెప్పినాడు. అది నేను కూడా చూసినప్పుడు కనుక్కున్నా ఇట్లాంటి సీన్లు అన్నీ బాగున్నాయని. అంతం సత్య శివ అనే కాదు, ఇంకా మంచి అందరూ శివ సత్య రంగీలా కంపెనీ సర్కార్ ఈ సినిమా నచ్చిందంటారు కదా. రాత్రి నాకు నచ్చిన ఎక్కువ సినిమా అంతం సినిమా ఎందుకు నచ్చిందంటే అది సినిమా అస్సలు ఎంటర్టైన్ చేయదు. ఇప్పుడు మీరు చూస్తే బోర్ కొడుతుంది, చాలా బోర్ కొడుతుంది. ఎందుకు తెలిసిందంటే ఎందుకు ఇష్టం అంటే నాకు ఏది ఆ సినిమాని చూస్తే మూవీ తీయగలం అనిపిస్తుంది, సినిమా తీయగలం అనిపిస్తుంది. ఇది ఎప్పుడు నాకు నా తమ్ముడు చెప్తానే ఉంటాడు. అంతం సినిమా ఎక్కువ ఇష్టం నాకు రామ్ గోపాల్ వర్మ. అంటే మనము ఏ సినిమాలు చూసినా నిజం చెప్పాలంటే ఎవరైనా యంగ్ ఫిలిం మేకర్స్ ఉన్నారు కదా, మీకు ఇది బాగా విషయం అర్థమవుతుంది. ఏమంటే మనం ఒక మూవీ తీయాలని స్క్రిప్ట్ రెడీ చేసుకొని స్క్రిప్ట్ రెడీ చేసుకొని మనం స్క్రిప్ట్ బుక్ పక్కన పెట్టుకొని చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది కాదు, ఇది ప్రొడ్యూసర్ కావాలా, అది కావాలా, ప్రొడక్షన్ కావాలా, ఎన్నో విషయాలు. ఏ విషయం అడ్డుపడుతుందో తెలియదు కానీ కన్ఫర్మ్ ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంటుంది. అలా అడ్డుపడుతున్నప్పుడు కొద్దిగా ధైర్యం ఇచ్చి నీకు సపోర్టివ్ ఫిలిమ్స్ ఎక్కువ ఉండవు. నీకు అవతారు చూసే నీకు సినిమా తీయగలని అనిపించదు. ఎవడైనా సినిమాకి కూడా రాబోతుంది, సినిమా ఇండస్ట్రీకే వచ్చి సినిమా తీద్దాము ఎదుగుదామని ఆలోచన రాదు. అవతార్ కానీ, బాహుబలి కానీ, రోబో కానీ అలాంటి సినిమాలు చూస్తే నీకు రావాలనిపించదు. ఇప్పుడు కొత్తగా కావాలి ఫిల్మ్ మేకర్స్ కూడా అంతా ఓవర్ కాకపోతే స్కెచ్ చేస్తారు, పిన్ టు పిన్ రాస్తారు. రామ్ గోపాల్ నీకు ప్రైమ్ లో ఉన్నప్పుడు నేను తెలుసుకున్న విషయం రీసెర్చ్ లో భాగంగా, ప్రైమ్ లో ఉన్నప్పుడు ఎప్పుడే కానీ స్క్రిప్ట్స్ కాదు. ఒక్క విషయం బ్రహ్మ, ఎప్పుడు పిన్ టు పిన్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ స్కెచ్ చేసి కుమార్ ఎప్పుడు రాయాలంటే బాహుబలి కూడా అట్లా చేసేటారు, పిన్ టు పిన్ రాసేటారు. ఎందుకు చెప్పు, ప్రొడక్షన్ ఉంది కాబట్టి. ప్రొడక్షన్ ఉన్నప్పుడు మనం ఏదైతే ఫస్ట్ అనుకోవడమే తీసాము, అనుకోని తీసాము, ఇట్లా అనుకున్నాం కాబట్టి ఇట్లే తీసాము. మనం అనుకున్నది తీయడానికి ప్రొడక్షన్ కావాలా, మనం అనుకున్నట్టు తీయడానికి ప్రొడక్షన్ కావాలా. అందరూ అంటారు కదా పెద్దోళ్ళు, నేను అనుకున్నది తీసినా కాబట్టి హిట్ అయిందని. కొత్తోడు అనుకున్నది తీసి వాళ్ళకి కూడా చెప్పు, వాళ్ళకల్లా చూసు మొత్తం మాట్లాడుతూ కొత్తోళ్ళకి అనుకున్నది అనుకోండి ప్రేమ్. కొత్తోళ్ళకి అనుకుని తీయాలంటే ప్రొడక్షన్ ఉండదు కాబట్టి తీసే కాదు.
నేను చెప్తే ఓరేమో ఇంకొక సినిమా కూడా తీయకుండా ఇష్టానుసారం అంతా తీసి తన చుట్టూ ఒక కథ అల్లుకునేది నేను నా ఉద్దేశం. పిన్ టు పిన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ స్కెచ్ చేసి నీటి ప్రతిదీ చేయాలంటే ప్రొడక్షన్ ఉంటే మనం అనుకున్నది ఇంప్లిమెంట్ చేసి స్క్రీన్ మీద రావడానికి పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. టెక్నీషియన్లు కానీ డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు కూడా, ప్రొడ్యూసర్ కూడా. మనతో అంత లేనప్పుడు మనం తీసిన దానికి ఒక కథ అల్లుకొని ఒక స్ట్రక్చర్లో పెట్టుకుంటే సీన్లు దానికి కొంచెం స్క్రీన్ ప్లే యాడ్ చేసి కొంచెం క్లీన్గా చూపిస్తే సీరియస్గా చూపిస్తాను. మీరు కుళ్ళు జోగులు చెత్త సీన్లు లేకుండా సీరియస్గా చూపిస్తాను సినిమా బాగుంటుంది అని నా ఉద్దేశం. ఊరు పిన్ టు పిన్ రాసి కాదు, పిన్ టు పిన్ రాయాలంటే ప్రొడక్షన్ ఉండాలి. మీరు చెప్పిన దాంట్లో మీకు నచ్చకపోతే మీరు ఏం చేసినారా అని చెప్పొచ్చు. కాకపోతే ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఒకసారి బాగా ఆలోచించి చూడండి. ఎందుకంటే మేము కూడా ఫిల్మ్ మేకర్స్ కావాలనే ఉన్నాము. ఒక మూవీ జరుగుతుంది, పోతుంది, 90% కంప్లీట్ అయింది, ఒక 10% షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. 75% కంప్లీట్ అయిందంట మా వాడు చెప్తున్నాడు. ఇంకో 25 బ్యాలెన్స్ ఉంది. అయినా అది బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా ఏం చెప్తామంటే, నిజం చెప్పాలంటే నువ్వు ఒకటి కరెక్ట్ స్టోరీ లైన్ అనుకొని వాటికి తగ్గట్టుగా ఫ్లోలో చేసుకుంటూ పోవడమే చాలా బెస్ట్. ఇంకొకటి ఏంటంటే నేను ఇట్లా చెప్పినా కానీ ఏదో సీన్ అన్ని సీన్లు తీసి ఇదొకటి సీన్లు తీసి దాని చుట్టూ కథ పెట్టి ఫిల్మ్ ప్లేతో సీన్ ఇట్లా యాడ్ చేయడం కాదు. అట్లా చెప్పినా కానీ ఇప్పుడు తీసిన ఓ 75% ఫిలింలో మేము కథ రాసి తీసినాం పిన్ టు పిన్. అంటే ప్రతిదానికి ఆ మాట వర్తిస్తుందని కాదు, కొన్ని చెప్తాను. మనం తీసిన అట్లా తీరే కదా, బండిల్ పేపర్ ఉందంత రాసి తీసి నవ్వద్దు. అంటే మొత్తం రాసినామంటే మేము ప్రతిదీ పిన్ టు పిన్ రాస్తాము, చాలా పిన్ టు పిన్ రాస్తాము. సరేలే, ఎవరికి మీకు అర్థమైతే మీకు ఎవరు కావాల్సినది వాళ్ళు తీసుకోండి. అట్లా ఎందుకన్నా అంటే ఏదో నవ్వు కామెడీగా అనిపిస్తుంది కానీ ఒక ఉద్దేశంలో. ఓకే, రామ దగ్గరికి వస్తే రాత్రి సినిమా చూసినారా? రామ్ గోపాల్ వర్మ కూడా చెప్పినాడు అదే కదా, నేను పిన్ టు పిన్ రాయను, స్టోరీ లేనట్టు కొన్ని సీన్లు ఉంటాయి. దాని తర్వాత షూట్ లో సెట్ అయిపోయినాక ఫ్రేమ్ ఎట్లా పెట్టాలా, ఎక్కడ పెడితే ఎట్లా బాగుంటుందని అదొక్కటి చూసి పెడతారు చెప్తే ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎట్లా రాస్తావు. మేము కూడా స్క్రిప్ట్ లో అదే మేము ఏది రాయలేదంటే మేము మిర్రర్ లో నుంచి చూపించడం ఒక సీన్ ఉంటుంది దాంట్లో, మిర్రర్ లో నుంచి చూపిస్తాను మందు తాగడం అట్లా. ఆ సీన్ అనుకున్నా కానీ కొన్ని అనుకుంటా కానీ ప్రతిదీ ఏమి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ప్రతిదీ చేసుకుంటే కాదు చేసేటారు. రాము విషయానికి వస్తే రాము సత్య గాయం సినిమా చూస్తే గాయంలో ఒక సీన్ ఉంటుంది. ఒక సీన్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు నాకు సరిపడు కంప్లైంట్ ఇస్తాడు. ఒక్కొక్క పేరు చూపిస్తాను. ఇది నేను ఇంగ్లీష్ సినిమాలో 1984 లో వచ్చిన సినిమా అనుకుంటా. 1984 శోషంక్ రిడెంప్షన్ లో సీన్ ఉంటుంది. అది వాడు కోర్టులో జరుగుతుంటది ప్రేమో. ఏం జరుగుతుంటది కోర్టులో వాడు మర్డర్ చేసింటాడు. ఏమన్నంటే వాడు వైఫ్ లవర్ ని మర్డర్ చేసింటాడు. ఆడు చెప్తా అంటాడు, ఇక్కడ కోర్టులో చెప్తా అంటాడు, ఆడ మర్డర్ చూపిస్తా ఉంటాడు. నాకు అప్పుడు అంతం స్టార్టింగ్ సీన్ లో వాడిని పొడతాడని పోతాడు. ఆ సీన్ గుర్తొస్తుంది నాకు. దాని తర్వాత ఈ గాయం సీన్ కూడా గుర్తొస్తుంది. రాము అని ఇంత నార్మల్గా చెప్పడానికి కారణం ఏంటంటే మాకి రాము ఆలోచనలు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని మేము భావిస్తాం కాబట్టి అట్లా మాట్లాడడం జరుగుతుంది. ఏం లేదు, 1989లో వచ్చిన శివ కూడా బ్రూస్ లీ ఒక సినిమా ఉంటుంది, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని. ఆ సినిమా స్టోరీ లైన్ శివ సినిమా స్టోరీ లైన్ సేమ్ ఉంటుంది. ఆ సినిమా చూసినప్పుడు ఈ స్టోరీ లైన్ ఏమన్నా తీసుకున్నాడా, ఆర్జీవి ఏమన్నా రాము తీసుకున్నాడా అని మాకు డౌట్ ఉండే చాలాసార్లు. సేమ్ అది మొన్న రీసెంట్ ఇంటర్వ్యూస్లో షేర్ చేసినాడు. అదే మన బ్రూస్ లీ సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సేమ్ అట్లే సేమ్ అదే కాకుండా మీరు ఇది సత్య సినిమా కూడా ఎంత గొప్పదనుకున్నా మనము నాకు ఎందుకో గుడ్ ఫెలోస్ గుర్తొస్తుంది. సత్య సినిమా మార్టిన్ స్కోర్సెస్ సినిమా గుడ్ ఫెలోస్ గుర్తొస్తుంటది. ఏదో కొద్దిగా సిమిలారిటీస్, కొన్ని సీన్స్ చాలా వరకు సిమిలర్గా ఉంటాయి. గుడ్ ఫెలోస్ సీన్స్ సత్యాలు జరిగిండేవి కొన్ని మొత్తం అన్ను కానీ కొన్ని ఎందుకో సిమిలర్గా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అది 1990లో వచ్చింది. అది గుడ్ ఫెలోస్. ఇది ఎప్పుడు వచ్చింది? 1999లో 2000లో వచ్చింది. అది సత్యనా? 1999 2000లో వచ్చింది సత్యం.
అది 10 years తర్వాత వచ్చింది. సర్కార్ అయితే గాడ్ ఫాదర్ నుంచి ఇన్స్పైర్ తీసినానని చెప్పి రాముడో చెప్పినాడు. ఇంకోటి గాడ్ ఫాదర్ గాయం సినిమాలో స్టార్టింగ్ లో కెమెరా జగపతి బాబు ఇట్లా కూర్చొని ఉంటాడు, వాడు కూర్చొని చెప్తా ఉంటాడు వాడు కష్టం అంతా, అప్పుడు కెమెరా ఇట్లా ఉంటే ఇట్లా గాడ్ ఫాదర్ లో అదే కదా గాయం సినిమాలో ఫస్ట్ గాడ్ ఫాదర్ లో ఏంటి సినిమా ఓపెన్ అయితేనే ఏంటి వాళ్ళు అక్కడ పెళ్లి జరుగుతుంటే బయట లోపల మాట్లాడుతూ ఉంటాడు, వాడు కూతుర్ని అట్లా రేప్ చేసి చంపినాడని, నాకు కోర్టులో పోయినా కూడా న్యాయం జరగలేదు, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చినట్టే ముందే రాసుకోలేదు, ఇప్పుడు నన్ను ఇందుకు వచ్చినావు అది ఇది అని మాట్లాడుకుంటాగా వీడు ఏడుస్తాడు, ఎందుకు ఏడుస్తాను యాక్ట్లోకి ఏమైనా నడుస్తాడు, ఇట్లా ఇదంతా జరిగినాక సర్లే నీ చూసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతాడు. సేమ్ ఇదే సీన్ గాయం సినిమా స్టార్టింగ్ సీన్ సేమ్ ఇది మర్చిపోయినా చాలా ఒక్కటిగా చాలా మన రామ్ గోపాల్ వర్మనే కాదు చాలా మంది డైరెక్టర్స్ చాలా సినిమాలు హాలీవుడ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చాలా వరకు తీసినారు. అవన్నీ బయట పెడితే అట్లాంటివన్నీ బయటకు మాట్లాడుకుంటాము, మేము మాట్లాడము. రాము శివ సినిమాలో నేను మొన్న రిలీజ్ ఏంటే పోయింట్ నేను నా తమ్ముడు పోతే అది మామూలుగా మనం టీవీలో కానీ మొబైల్లో కానీ చూస్తే ఆ డీటెయిలింగ్స్ కనపడవు మనకి. సౌండ్ డిజైన్ ఎంత కొత్తగా ఉంటుందంటే అప్పుడు మధ్యలో అప్పుడు కాలంలో 1989 అప్పుడు థియేటర్లో చూసాను సౌండ్ వస్తే ఏదో ఇట్లా వెనక పక్కన చూడాలి వస్తుంది, థియేటర్లో చూసి ఏదో పక్కన ఏదో అట్లా వచ్చినాయేమో థియేటర్లో అనే ఫీలింగ్. చిన్న మర్డర్ సీన్ అప్పుడు చేసినప్పుడు జరుగుతుంది, చేసి మర్డర్ చేసేసినప్పుడు మొత్తం అంతా దాంట్లో నాకు అడిగితే శివ సినిమా గొప్ప కావడానికి కూడా ఒక రకంగా రాము ఎంత కారణమో మిగతా వాళ్ళు కూడా అంతే కారణమో. అయినా అంతా డైరెక్టర్ చాయిస్ అనుకోవచ్చు, ఎందుకంటే వేరే వాళ్ళది అనిపించింది, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఎందుకంటే అప్పుడు చూస్తాను కదా, అంటే అప్పుడు చూసినా అంటే అప్పుడు నేను సినిమాలు చూడలే, అప్పుడులో చూసిన తక్కువ సినిమాలు చూసినా హీరోయిన్ ని ఎట్లా తయారు చేశారంటే పిచ్చి పిచ్చి కలర్లు లేపి ఎవడైనా ఎట్లా చేశారంటే అప్పుడు ఎంత కామెడీగా ఏదో డెకరేషన్ చేసినట్టే చేస్తారు. హీరోయిన్ బట్టలు వెళ్ళాలంటే డెకరేషన్ చేస్తారు, హీరోకి బట్టలు వెళ్ళాలంటే డెకరేషన్ చేస్తారంట, ఏదో బొమ్మలు తయారు చేసినట్టు చేస్తారు, పిచ్చి పిచ్చిగా ఉంటుంది అంతా. ఏంటంటే నేను పాత సినిమాలు చూస్తున్నప్పుడు కొంతమంది డైరెక్టర్స్ మాత్రమే హీరోని అంటే స్టోరీని కథకి ఏం కావాలో హీరోకి ఎలాంటి కాస్ట్యూమ్స్ ఉండాలో యాజ్ ఇట్ ఈజ్ దానికి తగ్గట్టుగా చేసిన డైరెక్టర్స్లో నాకు అంటే కథకి ఏం కావాలో అది మాత్రమే చెప్పే డైరెక్టర్ వచ్చేసి కె విశ్వనాథ్. ముందు రాము కంటే ముందు అంటే కథకి ఏం కావాలో చెప్పులు కుట్టేవాడు అంటే చెప్పులు కుట్టేవాడు అట్లా. తర్వాత వచ్చేసి రామునే. రాము ఎంత క్లియర్గా కథకి ఏం కావాలి నాకు అడిగితే రామునే అనుకుంటా. చాలా వరకు పర్స్పెక్టివ్ చేంజ్ చేసేసినాడు. కథకి ఏం కావాలా, కథకి హీరో ఒక మొత్తం అంతా వేరే గెటప్ వేసుకోవాలంటే మొత్తం అంతా అదే సేమ్. అట్లా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, కాకపోతే మన తెలుగులో మొత్తం చేంజ్ చేసింది అయితే రామునే. ఎందుకు రామునే తెలుగు ఇండస్ట్రీలో కానీ హిందీ బాలీవుడ్లో కానీ చాలామంది ఎందుకు గాడ్ ఫాదర్ అని అనుకుంటారంటే మొత్తం తీసిన సినిమాలు తెచ్చిన కొత్తవి స్టడీ క్యామ్ గానే ఇంట్రొడ్యూస్ చేసింది రామన్య శివతో కదా, లేదు ముందు లేదంట కదా, అది ఏదో అది చెప్పిన ఇంటర్వ్యూలో అది ఉందంట కానీ ఏదో స్టూడియోలో అన్నపూర్ణ స్టూడియోలో పక్కన పెట్టేసినారు దాన్ని వాడుకోకుండా. చూడు అది ఎక్కడ చెప్పు, నాగార్జున జేడీ వాడిని కొట్టినాడని నాగార్జున అప్పుడు పోయి కొట్టుకుంటా ప్రేమ్. అదే కాదు క్యారెక్టర్ చూసాం కదా రీలో బ్లర్ అయిపోయింది. ఇప్పుడన్నా బ్లర్ కాదు చూపించిన స్టడీకి అంత బాగా చూపించావు, అప్పుడు బ్లర్ అయినా కూడా అయిపో బ్లర్ అయితే ఏం బాగుంటుంది అట్లా ఏం బాగుంటుంది అని మొత్తం పెట్టేసినాడు ప్రింట్. ఆ క్లిప్ లో సుధాకర్ మటర్ చేసే సీన్ ఉంటుంది, ఆబ్జెక్ట్ తీసుకొని పోవడము, ఆబ్జెక్ట్ ఫోకస్ దాంతో పాటు కెమెరా ట్రావెల్ కావడము, ఇవన్నీ యూజ్ చేసి. అందుకే అప్పుడు వాళ్ళకంతా నాకు అడిగితే ముందంటే స్టాండ్ మీద కెమెరా పెట్టేసి ఒక చోటు పెట్టేస్తారు, సీన్ జరగాలంటే స్టాండ్ మీద కెమెరా దూరం అప్పుడు వరకు లేని ఒక కొత్త ఆబ్జెక్ట్ ఫోకస్ చేయడం కానీ అట్లే ట్రావెల్. సినిమాలో గన్ను ట్రావెల్ అయ్యే సీన్ ఉంటుంది కదా, అంటే రామ్ గోపాల్ వర్మే పోగొడతాడు దానికి.
రామ్ గోపాల్ వర్మ పెట్టాడు, అతను మర్చిపోయినాడు ఏమో నాకైతే తెలియదు. అదే వాళ్ళ సినిమా చూసాం, మనకి గుర్తుంది, తీసిన గుర్తుంది కదా. శివ సినిమాలు మీరు కూడా చూడండి కావాల్సింటే వెపన్ ఫోకస్ చేసి కెమెరా ట్రావెల్ అవుతా ఉంటుంది. ఫస్ట్ అడిగితే శివలోనే ఉంది చూడండి కావాల్సింటే, అది శుభలేఖ సుధాకర్ ఇక్కడికో ఫ్రెండ్స్ అంతా పోతుంటారు, అందరూ పరిగెత్తుకుంటూ తప్పించేసుకుంటాడు, ఇతను దొరికిపోతాడు ప్రేమ్. అప్పుడు పరిగెడుతుంటా ఒకసారి కెమెరా కూడా అతని ఐ విజన్ లాగా చూపిస్తాడు, ఒకసారి కొన్నిసార్లు కాళ్ళు చూపిస్తాడు, ఇట్లా కొన్నిసార్లు ఆబ్జెక్ట్ ఫోకస్ చేస్తాడు, భలే ఉంది అది. ఇప్పుడు సందీప్ తీసి అంటే సందీప్ రెడ్డి కదా ఆబ్జెక్ట్ ఫోకస్ చేసింటే ఆ గన్ క్లాస్ రూమ్ లో గన్ సీన్ ఏం ఎపిసోడ్ భలే ఉంది అంటారు, కానీ నిజానికి అప్పట్లో కదా అవన్నీ చూసే కదా ఇప్పుడు పెట్టింది, అవన్నీ చూసే కదా ఇప్పుడు పెట్టాలంటే కాపీ కాదు నేను చెప్తాను. అవన్నీ ఇన్స్పైర్ అయ్యి భలే ఉన్నాయి, మన సినిమాలో ఉండాలని ఎవడు వాడి సినిమాలో వాడు అంటే ఏదైనా ఒక మనిషిని ఇన్స్పైర్ చేస్తానంటే అది ఎందుకు చాలా గొప్పదే. ఇప్పుడు అదే సూపర్ ప్రేమ సినిమా. ఆ సీన్ అయితే నేనేదో చెప్పింది థియేటర్ చూసంటే ఆబ్జెక్ట్ ఫోకస్ సూపర్. మేము అనుకున్న టైం లిమిట్ అయిపోయింది, రామ్ గోపాల్ వర్మది కంప్లీట్ చేసేసి నెక్స్ట్ వేరే డైరెక్టర్ నెక్స్ట్ ఎపిసోడ్. మీకు బాగా నచ్చితే ఒకవేళ నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్నీ కంటిన్యూ చేయండి. మీకు నచ్చితే ఏమైనా కామెంట్ చేయండి సీజన్ 2 అని. నచ్చకపోయినా కూడా సీజన్ 2 తీసాం, నచ్చకపోయినా కూడా సీజన్ మా వీడియోలో మా యూట్యూబ్ ఛానల్ రన్ కావాలి. మేము ఫిల్మ్ మేకర్స్ కావాలనుకున్న వాళ్ళము, ఇది మాకు అవసరం లేదు, కాకపోతే ఎందుకు తీసామంటే మాకు కొద్ది రోజులు మాకు యూట్యూబ్ రన్ కావాలి కదా, మీకు తెలియాలా, అప్పుడే ఫస్ట్ కొద్దిగా ప్రమోషన్ చేసుకోవాలి కదా. మేము కొద్దిగా ఈ ఫేస్లు అనేటివి మీకు పరిచయం కావాలా, ఏదో ఇన్ని కారణాల వల్ల మేము కూడా చేయాలనుకొని స్టార్ట్ చేసినాం. సరే నెక్స్ట్ సీజన్ కింద ఉంది, పోయి చూడండి.